హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమ భారీ ప్రాజెక్టులపై స్పష్టత ఇచ్చింది. ప్రభాస్, ఫౌజీ, చరణ్ పెద్ది, ఎన్టీఆర్, డ్రాగన్ వంటి అగ్ర హీరోల చిత్రాలు 2026లో విడుదలవుతాయని నిర్మాతలు ధృవీకరించారు. మైనస్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌస్లో మైత్రి మూవీ మేకర్ సంస్థ ఒకటి. ఎన్నో అద్భుతమైన సినిమాలు ఈ బ్యానర్లో వచ్చాయి. కేవలం భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడం మాత్రమే కాకుండా మిడ్-రేంజ్ సినిమాలు కూడా ఈ సంస్థ నిర్మిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ భారీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్ హీరోలు ఈ బ్యానర్లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఒక ప్రాజెక్టు వెళ్లిపోయిన తర్వాత ఇంకో అద్భుతమైన ప్రాజెక్టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రెడీ అవుతూనే ఉంటుంది. ఇప్పటివరకు ఎన్నో అంచనాలతో రిలీజ్ చేసిన ప్రాజెక్టులన్నీ విడుదలైపోయాయి. ఇప్పుడు స్టార్ హీరోలు మళ్లీ భారీ ప్రాజెక్ట్స్తో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. భారీ ప్రాజెక్ట్స్లో ఎక్కువ శాతం మైత్రి మూవీ మేకర్స్లో నిర్మించబడటం ఆశ్చర్యం. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా ఫౌజీ. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీతారామం వంటి సక్సెస్ఫుల్ సినిమా తర్వాత హను రాఘవపూడి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి అని చెప్పాలి. బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా మార్చి 27న విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు ఎప్పటినుంచో అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సినిమాను చెప్పిన డేట్కు తీసుకొచ్చే పనిలోనే ఉంది చిత్ర యూనిట్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా డ్రాగన్. ఈ సినిమా టైటిల్ అధికారికంగా ప్రకటించక పోయినా కూడా ఒక జపాన్ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడిన మాటలు బట్టి ఈ సినిమా టైటిల్ ఇదే అని అందరికీ ఒక అవగాహన వచ్చేసింది. ఇకపోతే ఈ 3 సినిమాలు కూడా ఖచ్చితంగా 2026లో విడుదల కానున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ మరియు రవి కన్ఫర్మ్ చేశారు. 3 భారీ ప్రాజెక్టు గురించి చెప్పారు. కానీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మరో ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం కాంబినేషన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా అప్పట్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకుంది. మళ్లీ అదే కాంబినేషన్లో సినిమా వస్తుంది అంటే అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలన్నీ కూడా ఈ సినిమా మీద విపరీతంగా ఉన్నాయి. ఈ సినిమాను మే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొత్తం మీద మైత్రి మూవీ మేకర్స్ నుండి రాబోయే ఈ ప్రతిష్టాత్మక చిత్రాలు ప్రేక్షకుల అంచనాలను భారీగా పెంచుతున్నాయి. 2026లో ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయం.